నమస్తే, నేను మీ సంతోష్ శర్మ అడ్వకేట్. ఈరోజు రెస్ జుడికేటా అంటే ఏంటో చూద్దాం. కొన్ని సందర్భాల్లో మనం కోర్టులో చూస్తుంటాం. సివిల్ లాయర్ తన ఆర్గ్యుమెంట్స్లో చెప్తుంటాడు, యువర్ హానర్, ఇన్ దిస్ మ్యాటర్ రెస్ జుడికేటా విల్ అప్లై. దిస్ మ్యాటర్ వాజ్ ఆల్రెడీ డిసైడెడ్, దిస్ ఇష్యూ వాజ్ ఆల్రెడీ డిసైడెడ్ బై ది కోర్ట్ అని చెప్తూ ఉంటాం. రెస్ జుడికేటా అంటే ఏంటి అంటే, ఇరు పార్టీల మధ్య ఒకే టైటిల్కి సంబంధించి ఒక కేసు వేయబడి, అట్లాగే అదే పార్టీల మధ్య అదే టైటిల్కి సంబంధించి అదే కోర్టులో కావచ్చు, ఆ కోర్టు ఆ జ్యూరిడిక్షన్ పరిధిలో వచ్చే ఇంకేదైనా కోర్టులో కావచ్చు, మళ్ళీ ఒక సూట్ ఫైల్ అయినట్టయితే రెండవ సూట్లో కానీ మొదటి సూట్లో కానీ ఆ కేసు యొక్క ఏదైనా ఇష్యూ డిసైడ్ అయినా లేక కేసే డిసైడ్ అయినా, డిసైడ్ కానటువంటి కేసులో ఆ ఇష్యూకి సంబంధించి కావచ్చు, ఆ కేసుకు సంబంధించి కావచ్చు, రెస్ జుడికేటా అనేటువంటిది అప్లై అవ్వడం జరుగుతుంది. అంటే ఒక కోర్టు ఆల్రెడీ ఆ కేసులో ఆ ఇష్యూను ఆ టైటిల్కి సంబంధించి అదే పార్టీల మధ్య డిసైడ్ చేసినా లేదా కేసునే పూర్తిగా డిసైడ్ చేసినా అది ఇంకో కేసుకు కూడా వర్తిస్తుంది. దీన్నే రెస్ జుడికేటా ప్రిన్సిపల్ అంటాము. సెక్షన్ 11 ఆఫ్ సిపిసి డీల్స్ విత్ ది రెస్ జుడికేటా. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్.